మగవారిలో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అంటే సీమెన్ అనాలిసిస్. సో ఇది చేయించుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా సిమెన్ అనాలిసిస్ చేసే ముందు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ల్యాబ్ టెక్నీషియన్ అనేది మిమ్మల్ని అబ్స్టినెన్స్ అడుగుతున్నారా లేదా. అబ్స్టినెన్స్ అంటే ఎన్ని రోజులు భార్య భర్త కలిసి ఉండకుండా ఉంటున్నారు అనేది. సో ఈ డ్యూరేషన్ అనేది జనరల్గా 2 to 7 days. 2 రోజుల కన్నా తక్కువ ఉండొద్దు, 7 రోజుల కన్నా ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉంటే ఏమవుతుంది, 7 days కన్నా మీ అబ్స్టినెన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దానిలో ఉండే డెడ్ స్పర్మ్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కౌంట్ అనేది ప్రాపర్గా తెలియదు. నెక్స్ట్ ఇంకొకవేళ తక్కువ ఉంది అంటే వాల్యూమ్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. 2 days కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు మీ వాల్యూమ్ కరెక్ట్గా లేనప్పుడు అనాలిసిస్ ఇవ్వడానికి కొన్నిసార్లు కష్టమవుతుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్ అబ్స్టినెన్స్ టైమింగ్ అనేది అట్లీస్ట్ 2 to 7 days అయినా కానీ ఉండాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ ఇష్యూస్. కలెక్షన్ అనేది మీరు చేస్తున్నప్పుడు నార్మల్గా ఏదైనా కంటైనర్లో కలెక్ట్ చేయకూడదు. మీకు ల్యాబ్లో ఇచ్చిన స్టెరైల్ కంటైనర్సే యూజ్ చేయాలి. ఒకవేళ ఈ కంటైనర్ మీరు తీసుకొని ఇంటికి వెళ్ళారు, హోమ్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ స్టెరైల్ కంటైనర్ మీరు ఎప్పుడైతే శాంపిల్ కలెక్ట్ చేస్తారో అప్పుడే ఆ సీల్ అనేది ఓపెన్ చేయాలి. దానికన్నా ముందు ఓపెన్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ లేకపోయినా కానీ ఆల్రెడీ మీరు ఓపెన్ చేసున్నారు కాబట్టి వేరే బ్యాక్టీరియా కనపడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈవెన్ దో మీకు సెమెన్లో ఇన్ఫెక్షన్ లేకపోయినా కానీ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకు కంటైనర్ క్లోజ్ ఉండడము, స్టెరైల్ ఉండడము చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కలెక్ట్ చేసేటప్పుడు శాంపిల్ ఏమైనా ఒకవేళ బయట పడిపోయింది అంటే మీరు మళ్ళీ టెక్నీషియన్ కన్నా ఆండ్రాలజిస్ట్ కన్నా ఇన్ఫామ్ చేయాలి. ఇలా మేము కలెక్ట్ చేసేటప్పుడు ప్రాపర్ వాల్యూమ్ అనేది రాలేదు అండ్ మేము సరిగ్గా కలెక్ట్ చేయలేకపోయాము అని మీరు ఇన్ఫామ్ చేస్తేనే ఈ టెస్ట్ అనేది అప్పుడు ఇన్వాలిడ్గా తీసుకొని మళ్ళీ రిపీట్ అనేది చేస్తాము. ఒకవేళ మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం లేదు అంటే మీ వాల్యూమే నార్మల్గా తక్కువ ఉంది అన్నట్టుగా కన్సిడర్ అవుతుంది. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ హోమ్ కలెక్షన్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వితిన్ 20 to 30 minutes మీరు ల్యాబ్కి రీచ్ అవ్వగలగాలి. ఇంటి నుంచి అంతే డ్యూరేషన్లో మీరు హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఐడియల్గా హోమ్ కలెక్షన్ కాకుండా ల్యాబ్ ప్రెమిసెస్లోనే మీరు శాంపిల్ ఇవ్వడం అనేది కరెక్ట్. ఒకవేళ కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు ల్యాబ్లో శాంపిల్ ఇవ్వలేకపోతున్నారు, అలాంటి సమయంలో హోమ్ కలెక్టెడ్ శాంపిల్ తెచ్చారు అంటే మాత్రము ½ an hour లోపల రావాలి. అండ్ మీరు వచ్చేటప్పుడు దాన్ని డైరెక్ట్గా సన్ కన్నా కానీ కోల్డ్ వెదర్స్ కన్నా ఎక్స్పోజ్ చేయకూడదు. మీ ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని తీసుకురండి ఆ కంటైనర్ని. తీసుకొచ్చేటప్పుడు ప్రాపర్గా అది క్యాప్ పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకు ప్యాంట్ పాకెట్లో అంటున్నాము, మీ బాడీ టెంపరేచర్ అనేది ఆ బాటిల్కి అనేది అది మెయింటైన్ అవుతుందని. ఒకవేళ మీరు కార్లో డైరెక్ట్గా పెట్టారంటే ఏసీ టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఏసీ వేయలేదు అంటే సన్ టెంపరేచర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకు కంపల్సరీగా ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని తీసుకురండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు కలెక్ట్ చేసిన తర్వాత లిక్విఫాక్షన్ అనేది అవ్వడానికి, అంటే శాంపిల్ అనేది యూజువల్గా కొంచెం థిక్గా ఉంటుంది, అది లిక్విఫై అయిన తర్వాతనే మనం కౌంట్ అనేది చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ లిక్విఫై అయిన తర్వాత మీ కౌంటింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది. రిపోర్ట్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఏదన్నా పారామీటర్స్ కాంప్రమైజ్ అయ్యాయి అని డాక్టర్ మీకు చెప్పారు అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మీరు లైఫ్లో ఎప్పుడు సిమెన్ అనాలిసిస్ చేయించుకోలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు చేయించుకుంటున్నారంటే మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ 1 month మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నా ఏమైనా పెట్టి ఆర్ఎల్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా డిటెక్ట్ అయింది అంటే ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా యాంటీబయోటిక్స్ అన్నా యూస్ చేసిన తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ టెస్ట్ అనేది రిపీట్ చేస్తాము. సో ఇలా చేసినప్పుడు మీకు ఏదైతే కౌంట్ వస్తుందో ఇంకా అదే మనం డెసిషన్ అనేది తీసుకుంటాము. దాని పరంగానే మీ ట్రీట్మెంట్ అనేది బేస్ అవుతుందండి. సో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 పారామీటర్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పారామీటర్స్ ఎలా అయితే ఉంటాయో దాని విధంగానే మీకు న్యాచురల్గా అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మీరు ఐయుఐకి వెళ్ళాలా ఆర్ఎల్స్ ఐవీఎఫ్కి వెళ్ళాలా అనే డెసిషన్ అనేది ఆ బేసిస్ పైనే తెలుసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ మీకు దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫర్దర్గా హార్మోనల్ ఎవాల్యుయేషన్, స్క్రోటల్ డాప్లర్ ఇలాంటి టెస్ట్లు అనేవి మీకు చేపిస్తామండి. అంటే ఏం కారణం ఉంది అనేది తెలుసుకోవడానికి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు ఒక డెసిషన్ అనేది చెప్తాము, ఏ విధంగా వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని. ఆ విధంగా వెళ్ళారు అంటే మీరు ప్రెగ్నెన్సీ రూట్లో త్వరగా అనేది రీచ్ అవుతారండి. థ్యాంక్ యూ.